ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మనకి వాక్య ధ్యానముగా గల్తీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఉంది. అయితే మనం ఇక్కడ గమనిస్తే ఇది పౌలు గారు గల్తీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు, పరిశుద్ధులకు కాదు. అంటే పరిశుద్ధులు కాని వారికి అందరికీ పౌలు గారు ఇక్కడ పత్రిక రాశారు. కేవలము పరిశుద్ధులకు మాత్రమే అని లేదు, కానీ అందరికి, సంఘం మొత్తానికి రాశారు, దేవుని యొక్క సంఘానికి. అయితే ఇక్కడ మనం చూస్తే పౌలు గారు ఇక్కడ కొంతమంది సువార్త చెప్తున్నారు, కానీ అంటే వేరే సువార్త వచ్చిందంట. ఆ సువార్తకి వీరు త్వరగా తిరిగారంట, ఆ సువార్తను నమ్మేస్తున్నారంట. ఇలా ఎందుకు జరుగుతుందని ఒకవేళ మనం ఆలోచిస్తే, మరి పౌలు గారికను మరి ఇక్కడ సంఘంలో ఉన్న వారికి ఏమన్నా వ్యత్యాసం ఉందా అని ఆలోచిస్తే ఒకటి మాత్రం క్లియర్గా మనం చెప్పొచ్చు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేకుండా, దేవుని యొక్క వాక్యపు బలము లేకుండా ఎవరైతే క్రైస్తవులు మరి దేవుళ్ళో ఉన్నామని అనుకుంటారో వాళ్ళు దేవుళ్ళో లేరు, దేవుడి నుంచి ఎప్పుడో తప్పిపోయి ఉంటారు. వేరే సువార్తలు వస్తే వాటికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రపంచంలో చూసుకుంటే క్రిస్టియానిటీలోనే క్రీస్తు విషయమై కొంతమంది క్రీస్తు దేవుడని, కొంతమంది లేదు కేవలం మనుష్యుడని, దేవుడు కానీ దేవుడు కుమారుడు కాదని, మళ్ళీ ఇట్లా చాలా బోధలు ఏవేవో చాలా వచ్చాయి. ఇంకా మరియమ్మ తల్లే ముఖ్యమని, యేసు ప్రభు కేవలం మరియమ్మ తల్లి గారి నుంచి శక్తులు పొందుకున్నాడని, ఇలా చాలా ఉన్నాయి. అలాగే యేసు ప్రభుతో ప్రార్థన చేయడం ఎందుకు, ముందు మరియమ్మకి చేసి మరియమ్మ ద్వారా యేసు ప్రభుకి చేస్తాము అని ఇలాంటి బోధలు చాలా వచ్చాయి. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మీరు ఈ బోధలకి ఇంత తొందరగా తిరుగుతారని నేను అనుకోలేదు అంటున్నాడు. అలాగే ఇక్కడ 8వ వచనం చూస్తే, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాం, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. ఇలాంటి డైరెక్ట్గా సంఘంలో ఉన్న సంఘస్థులకు వాళ్ళు చేస్తున్న పాపాల గురించి డైరెక్ట్గా చెప్పగలిగిన ధైర్యం ఎవరికి ఉంది? పాస్టర్స్కి. చాలామంది పాస్టర్స్ ఉన్నారు సంఘంలో కరెక్ట్గా ఇలా ధైర్యంగా ఎదురు తిరిగి సంఘస్థులను మీరు చేస్తుంది తప్పు అని చెప్పేసి, ఆ సంఘస్థుడు ఎంత పెద్ద డబ్బు ఉన్న వ్యక్తి అయినా కావచ్చు, ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తి అయినా కావచ్చు, అలాంటి వ్యక్తికి ఎదురుగా నుంచొని, బాబు నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు పాటించట్లేదు, నువ్వు కరెక్ట్గా లేవని చెప్పేసి చెప్పే పాస్టర్లు ఈ మధ్య చాలా తక్కువైపోయారు. నువ్వు ఎప్పుడు చూసినా చాలామంది పాస్టర్లు నీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది, నీకు దీవెన వచ్చేస్తుంది, నువ్వు అదైపోతావు, నువ్వు ఇదైపోతావు, బాగానే ఉంది, కానీ నీ సువార్త, దేవుని సువార్త ముఖ్యం. హెచ్చరించడం అనేది ఇంకా ముఖ్యం. సంఘస్థులను హెచ్చరింపు లేకుండా నువ్వు ఎంత దీవెనలు ఇచ్చినా కానీ, ఏ సంబంధమైన లోకంలో పనికి వస్తేమో కానీ వాళ్ళని పరలోక రాజ్యం తీసుకెళ్ళలేవు. కాబట్టి ఇలాంటి చర్చెస్కి మీరు వెళ్ళబాకండి. చాలా చర్చెస్ ఉంటాయి. ఈవెన్ హైదరాబాద్ మనం అనుకుంటాం సిటీస్లోకి వెళ్ళినప్పుడు నాకు ఏం చర్చిలు దొరకట్లేదు అనుకొని, కొన్ని చర్చిలు ఉంటాయి, పెద్ద పెద్ద చర్చిలు, ఫర్ ఎగ్జాంపుల్ క్యాథలిక్ చర్చెస్ కొన్ని ఉంటాయి. అక్కడికి వెళ్తే కేవలం ఆశీర్వాదం, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆశీర్వాదం గురించి చెప్తారు. ఆశీర్వాదం, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్, దేవుడు నేను దీవిస్తున్నాడు, నువ్వు అదైపోతావు ఇదైపోతావు అని, ఇదే ఇంకా. అంతేగాని నీళ్ళు ఈ తప్పులు ఉన్నాయేమో చూసుకో, ఈ తప్పులు తీసేసుకుంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు, ఈ తప్పులు తీసేసుకుంటే నువ్వు ఆత్మ పొందుకుంటావు, ఈ తప్పులు తీసేసుకుంటేనే నువ్వు దేవునిలో పడిపోకుండా సాగిపోతావు, ఈ తప్పులు తీసేసుకుంటేనే నువ్వు పరిపూర్ణ పరిశుద్ధుడు అవుతావు, ఈ మాటలు చెప్పరు. తప్పులు ఏముంటాయి, పాపాలు ఏముంటాయి, వాటిని తీసేసుకోవాలని చెప్పేసి దానికోసం ఉపవాస ప్రార్థనలు, అలాగే వాక్యాలు చదవడం అవసరం అని చెప్పేసి ఇవేం చెప్పరు.
కేవలం ఆశీర్వాదం గురించి చెప్తాడు. పౌలు గారు కూడా అదే అంటున్నాడు. ఇలాంటి సువార్తలు ఏవైతే ఉంటాయో అవి చెప్పేవాళ్ళు శాపగ్రస్తులు. ఇప్పుడు 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా. చూసారా, అంటే ఏం చెప్తున్నానంటే పౌలు గారు ఇక్కడ, నాకు దేవుడే ముఖ్యం, మనుషుల యొక్క ఆదరణ, మనుషుల యొక్క జాలి దయలు నాకు అనవసరం, నేను దేవుడు చెప్పిన మాటలు చెప్తాను అని అంటున్నాడు పౌలు గారు. అదేవిధంగా ఇట్లాంటి పాస్టర్లు కూడా ఎవరైతే ఉన్నామో, వాక్యం చెప్పే వాళ్ళందరూ కూడా ఇలాంటి స్థితిలో ఉండాలి. నేను చెప్తాను దేవుని వాక్యం ఎదుటి మనిషికి, సంఘస్థులకు డైరెక్ట్గా వాళ్ళు చేసే పాపాల గురించి చెప్తాను, వాళ్ళ బుద్ధి మార్చుకోమని హెచ్చరిస్తాను అని చెప్పాలి. ఆ విధంగా చెప్పగలిగిన వాళ్ళే దేవుని యొక్క దయ పొందుకోవడానికి చూసేవారు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఏంటంటే మనుషుల దయను పొందుకోవాలని చూసేవాళ్ళు అనమాట. నేను మనుషుల సంతోషపెట్టుకొరుచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టవాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. సో నిజమైన క్రీస్తు దాసుడు ఎవడంటే మనుషులను కాదు కానీ దేవుణ్ణి సంతోషపెడతానికి చూసేవాడే నిజమైన క్రీస్తు దాసుడు. సో నిజమైన పాస్టర్ ఎవరంటే మనుషులను సంతోషపెట్టేవాడు నిజమైన పాస్టర్ కాదు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టేవాడు నిజమైన పాస్టర్ గారు. సో నిజమైన పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు మరి నిజమైన పాస్టర్ గారు అవునో కాదో మీరే చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్, చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి రోగం వచ్చినప్పుడు మనం కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామా లేదా? చాలామంది డాక్టర్స్ ఉంటారు, కానీ కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామా? అన్నీ బాగు చేయగలిగిన డాక్టర్, కొంచెం నొప్పి అయినా కానీ, కొంచెం ఇబ్బంది అయినా, కొంచెం కష్టమైనా కానీ స్పెషలిస్ట్ అయితే బాగా చూస్తాడు, అవసరమైతే ఆపరేషన్ చేస్తాడు. నొప్పి అయినా ఏమైనా గాయమైనా కానీ మళ్ళీ మనము సజీవులముగా బతికి ఉంటాము. ఆ డాక్టర్ గారి గురించి కొంచెం మంచి మాటలు చెప్పగలుగుతాం. సో అలానే మరి ఒక మన ఆరోగ్య విషయం అయితే అంత ఈ డాక్టరా, ఆ డాక్టరా, స్పెషలిస్ట్ కాదా అని ఇట్లా చూస్తుంటే, మరి ఒక పాస్టర్స్ విషయంలో నువ్వు వెళ్తున్న సంఘం అంటే నీ ఆత్మ యొక్క క్షేమాభివృద్ధి కోసం మరి నువ్వు సంఘానికి వెళ్తున్నప్పుడు మరి ఒక సంఘ కాపరి గురించి నువ్వు ఎంతగా ఆలోచించాలి. సో ఆ సంఘ కాపరి మరి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నాడా, లేకపోతే ఆయన ఒరిజినల్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నాడా, డూప్లికేట్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నాడా, అసలు ఆయన నీ యొక్క రోగాన్ని బాగు చేయగలుగుతున్నాడా, నేను సరైన మార్గంలో పెట్టగలుగుతున్నాడా అని చెప్పేసి మరి నువ్వు ఆలోచించుకోవాలి. డాక్టర్ లాగానే పాస్టర్ గారిని కూడా చెక్ చేసుకోవాలి. మరి ఇలా చెక్ చేయాలంటే నీకు ముందే ఏం తెలిసి ఉండాలి, బైబిల్ యొక్క వాక్య జ్ఞానం కలిగి ఉండాలి. సో కాబట్టి అనుదినం బైబిల్ అందుకే చదవండి. బైబిల్ చదివినప్పుడు మీరు వెళ్తున్న సంఘంలో ఉన్న మీరు చెప్తున్న పాస్టర్ గారి మరి ఎంతవరకు మరి హెచ్చరిస్తున్నాడా, లేకపోతే కేవలము ఆశీర్వాదం అని పొద్దున్నుంచి సాయంత్రం దాకుంటున్నాడా? హెచ్చరింపు లేకుండా ఏ పాస్టర్ అయితే హెచ్చరించడం తన సంఘస్థులను, హెచ్చరింపు లేకుండా ఏదైనా బోధ జరుగుతుందంటే అక్కడ ముందే చెప్తున్నాను, అక్కడ అసలుకి వెళ్ళడం కూడా వ్యర్థము. దేవునికి ప్రార్థించండి, దేవుడు మీకు మంచి పాస్టర్ గారిని చూపిస్తాడు. అలాగే 11 సహోదరుల, నేను ప్రకటించిన సువార్తను మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వల్ల దాన్ని నేను పొందలేదు, నాకెవడు దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించినది. సో కాబట్టి ఆ విధంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కేవలం ఆశీర్వాదం ఇస్తున్న పాస్టర్ గారు అయితే జాగ్రత్తగా ఉండండి. ఆశీర్వాదాలతో పాటు హెచ్చరింపులు ఉండాలి. మీరు చేస్తున్న తప్పులను బయటకు తీసి వాటిని డైరెక్ట్గా చెప్పగలిగి ఉండాలి. అలాంటి పాస్టర్ గారు ఎవరైతే దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతున్నారో అలాంటి పాస్టర్ గారి దగ్గర మీరు, అలాంటి సంఘంలో మీరు కట్టబడితే మీరు ధన్యులు. మీరు ఖచ్చితంగా మీ యొక్క స్థానాన్ని పరలోక రాజ్యంలో పొందుకొని ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా అలాంటి పాస్టర్ గారి దగ్గర ఉన్న మీరు ఖచ్చితంగా పాపాలు విడిచిపెట్టి ఖచ్చితంగా దేవుని ఫాలో అవుతూ ఉంటారు, పరలోక రాజ్యం చేరుతారు. అలాగే సో ఇక్కడ పౌలు గారి మీద కూడా అంటే ఇతను అపోస్తులు కాదని కొంతమంది చెప్పుంటారు. ఈ బోధలు చెప్పే వాళ్ళు చాలామంది పౌలు గారు అసలుకి అపోస్తులే కాదు, ఆయన చెప్పే బోధ ఎందుకు వింటున్నారు, అతను అసలు అన్ని జనులకి ఎవరు చెప్పమన్నాడు, యేసుప్రభు ఏమని చెప్పాడు అన్ని జనులకు చెప్పమని అని చెప్పేసి ఈ ఎవరికైతే వాక్యాలు తెలియవో అలాంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని చేసి సంఘాల్లో
సంఘాన్ని కడుతూ ఉంటారనమాట కొంతమంది పాస్టర్స్. అందుకే మనం వాక్యం తెలుసుకొని ఉంటే, సంఘస్థులు ఒకవేళ వాక్యం తెలుసుకొని ఉంటే చెప్పేవాళ్ళు అనమాట. యేసు ప్రభు వచ్చింది ప్రతి మనిషిని కాపాడటానికి, కేవలము అపోస్తులు బోధించిన వాటిని కాపాడటానికే కాదు, కానీ ప్రతి మనిషిని బోధించడానికి, ఎవరికైతే సువార్త వెళ్తుందో ప్రతి మనిషిని రక్షింపబడతారు ఆ సువార్త ద్వారా అని చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళకి ఆ వాక్యాలు తెలియవు కాబట్టి వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మేశారనమాట. కాబట్టి మనం వాక్యం తెలుసుకోవాలి బాగా. అందుకే ఈ లోకంలో చాలా జాగ్రత్తగా మన యేసుప్రభు ముందే ఎందుకు చెప్పాడు అనుకున్నారు? నా తర్వాత చాలామంది వస్తారని చెప్పాడు, నేను చేసిన వాటికన్నా అద్భుతాలు చేస్తారని చెప్పాడు. ఎందుకు యేసుప్రభు మాటలు చెప్పాడంటే, ఈ మాటలు తెలుసుకున్న మనం ఏం చేస్తామంటే జాగ్రత్త పడమని చెప్పాడు. ఎందుకంటే రేపు నన్ను మోసం చేశారయ్యా, నువ్వే అనుకున్నామయ్యా అని అంటే, నేను ముందే చెప్పాను కదా, మరి నేను బైబిల్లో ముందే చెప్పాను కదా, నువ్వు బైబిల్ ఎందుకు చదవలేదని అడుగుతాడు దేవుడు. అందుకే బైబిల్ చదవండి. బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది, ఆత్మీయంగా మెలకువగా ఉంటారు. సో అలాగే ఇక్కడ పౌలు గారు చివరిగా అంటున్నారు, పౌలు గారి సాక్ష్యం ఎంత గొప్పగా ఉందంటే, మొదట ఏ మతాన్ని అయితే హింసించాడో ఇప్పుడు తను అదే మతాన్ని మళ్ళా ప్రకటిస్తున్నాడని చెప్పేసి గొప్ప సాక్ష్యం పొందుకొని, అక్కడ ఉన్నవారు చాలామంది కూడా మారు మనసు పొంది దేవుడిని మహింపరిచారంట. సో మన సాక్షి జీవితమే మనకి దేవుళ్ళకి ఒక సువార్తలాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరన్నా మరి దేవుని దూషిస్తూ ఉన్నవారు, దేవుడి గురించి తెలియక ఏదేదో మాట్లాడుతున్నవారు, వారి గురించి మీరు ఏం చేయాలి? ముందు వారికి చెప్పాలి దేవుని గురించి. ఒకవేళ కనుక వారు మారకపోతే వారితో మాట్లాడటం ఆపేసి వారి గురించి ప్రార్థించడం మొదలెయ్యండి. అలాగే నేను మిమ్మల్ని ప్రేయర్ రిక్వెస్ట్ కూడా అడిగాను. జగదీష్ తన పేరు, తన గురించి ప్రార్థన చేయండి. పాపం తెలియక దేవుడి గురించి ఏవేవో మాట్లాడుతున్నాడు. తన మీద నాకు బాగా భయం అనిపిస్తుంది. తన మీదకి తానే ఉగ్రత తీసుకొచ్చుకుంటున్నాడా ఏంటి? రేపు దేవుడు రాక వచ్చిన తర్వాత దేవుడు ఒకవేళ జడ్జ్ చేస్తే, దేవుడు అతన్ని తీర్పు తీరుస్తే చాలా ఘోరమైన తీర్పు అతను పొందుతాడు. ఈ లోపలే అతను మారి దేవుడు ఎట్లయితే పౌలు గారు సేవ చేశాడో, పౌలుగా ఎలా అయితే మారాడో, అలాగే ఈ యొక్క మన జగదీష్ కూడా దేవుని కొరకు వాడబడేవాడిగా మారాలని నేను అనుదినం ప్రార్థన చేస్తాను. మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇలాంటి వారి గురించి మీరు ప్రార్థన చేయండి. ఇలాంటి వారి పేర్లు ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో కూడా పెట్టండి. మనం అందరం కలిసి ప్రార్థిద్దాం. గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రార్థిస్తే. ప్రైజ్ ది లార్డ్.